అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. సో మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఫిబ్రవరి 14న 'చావా' సినిమా రిలీజ్ అయింది. హిందీలో అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే సో ఎవ్రీడే కలెక్షన్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఈ అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి 500 కోట్లు గ్రాస్ అనేది వచ్చింది. సో 'బాహుబలి 2' సినిమా కూడా హిందీలో 5,000 crores క్రాస్ చేసింది అనమాట. రీసెంట్గా 'చావా' సినిమా ఈ 'బాహుబలి' గ్రాస్ ని క్రాస్ చేసింది. సో ఇంకా ఎలాంటి వసూలు రాబట్టగలుగుతుంది సార్ ఈ సినిమా? ఇప్పుడు 'బాహుబలికి' 'చావాకు' ఈ రెండు కథా చిత్రాలకు ఎలాంటి పోలిక లేదు. ఓకే. ఎందుకంటే 'చావా' అనేది మనం అందరూ చెప్తున్నట్టుగానే ఛత్రపతి శివాజీ కుమారుడి బయోపిక్ అనొచ్చు దాన్ని. ఆ బయోపిక్ మరాఠీ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ అంటే అపారమైన అభిమానం, గౌరవం, భక్తి ఆ జనాలకు ఉంది. ఆయన వారసుడి కథను సినిమాగా తీయడం, సినిమా కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయడం, శంభాజీ పాత్రధారి, యువరాణిగా రష్మిక వీళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అయితే భావోద్వేగానికి ప్రేక్షకులు గురయ్యే విధంగా ఉండడంతో ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇది మా సినిమా అన్నట్టుగా ఉత్తరాది ప్రేక్షకులు అడాప్ట్ చేసుకున్నారు. పైగా ఈ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్ సినిమాలు కూడా లేవు. ఇది సోలో సినిమాగా అయిపోయింది. ప్లస్ సినిమా బాగుండడం కూడా ప్లస్ అయింది. నేషనల్ అంటే జాతీయ స్థాయి మీడియా కావచ్చు, జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సినిమాను ఏదో విధంగా ప్రమోట్ చేస్తూ అనుకూలంగా మాట్లాడేసాగారు. పైగా ఈ సినిమా మీద ఎలాంటి వివాదం కూడా లేదు. నిజానికి ఛత్రపతి శివాజీ కథను అటెంప్ట్ చేస్తే కొంత వివాదం ఉంటుందని చాలామంది టచ్ చేయరు. ఈ సినిమా విషయంలో కూడా అంతే. విలన్స్ హీరో మధ్య కొంత పోరాటం జరిగినప్పుడు ఒక వర్గాన్ని మనం నెగిటివ్గా తీయొచ్చు. అది ఆంధ్రప్రదేశ్లో ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. అలాంటి వివాదం మనకు ఉత్తరాదిలో ఎక్కడ కనపడదు. దాంతో అది ప్రదర్శింపబడుతూ అద్భుతమైన రెవెన్యూ తెస్తుంది. ఇక 'బాహుబలి' రికార్డ్ అంటే 'బాహుబలి 1' కంటే 'బాహుబలి 2' ఎక్కువ కలెక్ట్ చేసిందన్న విషయం తెలిసిందే. 'బాహుబలి 2' కథకు దీనికి మనం పోలిక లేదని అంటున్నాం కాబట్టి ఆ సక్సెస్ ఈ సక్సెస్ వేరు. ఆ టికెట్ రేట్లు వేరు, ఈ టికెట్ల రేటు వేరు. ఎవరైనా సరే ఏదైనా ఒక రికార్డు నెలకొల్పారంటే ఆ రికార్డును మరొకరు అధిగమిస్తారు. దాన్నే రికార్డ్ అనొచ్చు. 'బాహుబలిని' ఖచ్చితంగా 'చావా' అధిగమిస్తుంది. ఎందుకంటే అది నేషనల్ వైజ్ మంచి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు దక్షిణాదిలో మనకు ఆ కథ సంబంధం లేనప్పటికీ ఆ సినిమా సాధించిన విజయం ఇక్కడ ఒక మౌత్ పబ్లిసిటీలా రావడంతో ఇక్కడి ఆడియన్స్ కూడా ఆ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ 500 కోట్లు దాటి ఇంకా ముందుకు వెళ్తే ఒక మంచి సినిమా తీసినందుకు ప్రజలను భావోద్వేగాలకు గురి చేసినందుకు ఆ సినిమాకు అలాంటి విజయాన్ని అందించాల్సిందే. 'బాహుబలి' రికార్డు కాకుండా ఇంకా అనేక రికార్డులు కూడా ఆ సినిమా నెలకొల్పితే అందరూ హర్షించే విధంగా ఉన్న సినిమానే 'చావా'. థ్యాంక్ యూ సార్.